ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. సో ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరంటే ఆక్యుపెంచరిస్ట్, హీలర్ అండ్ డాక్టర్ జనార్దనాచారి గారు మనతో పాటు ఉన్నారు. సో అసలు ఆక్యుపెంచర్ అంటే ఏంటి, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి మనకి ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది, ఏ విధంగా మనం పాయింట్స్ గుర్తించాలి, ప్రెజర్ ఏ విధంగా ఇవ్వాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ. సార్, హెడ్ఏక్ అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది సార్. అంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ హ్యాపీగా ఉన్నా సరే హెడ్ఏక్ వస్తుంది, ఎక్కువ బాధపడినా సరే హెడ్ఏక్ వస్తుంది, నిద్ర ఎక్కువ పోయినా సరే హెడ్ఏక్ వస్తుంది, నిద్ర తక్కువ ఉన్నా హెడ్ఏక్ వస్తుంది. సో డేలో ఒక్కసారైనా హెడ్ఏక్ రావడం మాత్రం కన్ఫామ్గా ఉంటుంది అసలు ఈ మధ్యకాలంలో. సో హెడ్ఏక్ ఇన్స్టెంట్గా రిలీఫ్ అవ్వాలి అంటే ఏం చేయాలి సార్? నిజానికి ఒక మాట చెప్పాలంటే తలనొప్పితో పెద్ద తలనొప్పే కదా. ఈ నొప్పులు చాలా రకాలు ఉన్నాయి. అందులో కొంచెం సివియర్గా వచ్చేది ఏంటంటే మైగ్రేను, కరెక్ట్ కదా. ఈ పార్శ్వ నొప్పి అంటాం, ఇటైనా వస్తుంది, చాలా సివియర్గా, చాలా చాలా హెవీగా ఉంటుంది. అది కాక నార్మల్గా అలసిపోయినప్పుడు వచ్చే హెడ్ఏక్స్ సింపుల్గా వస్తాయి, తగ్గుతాయి, అంతా ఉంటాయి. ఎక్కువ వర్క్ చేసినప్పుడు కూడా వచ్చే హెడ్ఏక్, స్ట్రెయిన్తో వచ్చేటివి, కొన్ని వర్క్ ప్లేసుల్లో జరిగే ఇష్యూస్ వల్ల సమస్య బర్డన్ ఎక్కువైపోయినప్పుడు అనేక రకాల హెడ్ఏక్స్ ఉన్నాయి. మనం ఏం తినకపోయినా వస్తే హెడ్ఏక్ వస్తుంది, ఆకలి, సో టైం తినకపోతే. సో ఏదైనా సరే ఇంతకంటే ఒక పెద్ద సమస్యకు పరిష్కారం చెప్తాం. మనం చిన్న పిల్ల కాలువలు దాటడం కాదు, పెద్ద నదుల్ని దాటేలాగా చెప్పేసామంటే ఇవన్నీ చిన్న ఆటోపోతాయి, ఆటోమేటిక్ పోతాయి. ఆక్యుపంక్చర్లో ఏంటంటే, ఆక్యుప్రెషర్లో ప్రజలు ఇప్పుడు మన వాళ్ళు ప్రేక్షకులు ఏంటంటే వాళ్ళు నీడిల్ వేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి ప్రెషర్ చేసుకుంటారు. అవును కదా, మసాజ్ లాగా, ప్రెషర్ లాగా, లేదా నొక్కి వదలడము, సర్క్యులర్ మోషన్లో ఇలా ఒక 2 నిమిషాలు కనుక మనం చెప్పే పాయింట్స్లో కనుక మన బాడీలోనే ఉన్నాయి కదా, ఉన్నాయి. ఒకవేళ మన బాడీలో కొన్ని అందకపోవచ్చు, ఎక్కడెక్కడ ఉంటాయి, అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులతోని హెల్ప్ తీసుకోవచ్చు. తాతగారు ఉన్నారు, మనవరాళ్ళతో హెల్ప్ తీసుకోవచ్చు, భార్య ఉంది, భర్తతో హెల్ప్ తీసుకోవచ్చు. అట్లా మన బంధువులతోని మనం వేరే వాళ్ళు చేయడం మనం నేర్చుకొని మనమే వైద్యులు అయిపోతాం. అది హెడ్ఏక్ తగ్గింది, మా మనవరాలకి హెడ్ఏక్ వచ్చింది, ఆమె ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతుంది, ఆయన అలసిపోయి ఇంటికి వచ్చింది, నేను ఇలా మసాజ్ చేయగానే మా మనవరాలు తగ్గిపోయింది అని అనుకోండి, డాక్టర్కి వైద్యుడు అయ్యాడుగా తాత. ఎంత ఆనందకరమైన విషయం ఉంటుంది ఇది. సో ఆమె కూడా ఎంత సంతోషపడుతుందంటే, మందు వేసుకోకుండా తగ్గింది కదా. మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్, ఈచ్ పిల్ ఫాలోడ్ బై అన్ ఇల్ అంటాం కదా. ఒక పిల్కి ఒక ఇల్ ఉంది, సైడ్ ఎఫెక్ట్ ఉంది. సో అందువల్ల ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, హెడ్ సంబంధించి ఒక 5 కేజీల తలకాయ భారంగా అయినప్పుడు, సర్ది, కోల్డ్, జ్వరం వచ్చినప్పుడు ఏమవుతుందంటే 100 కేజీలు ఉంది ఏమనిపిస్తుంది. అలా పెరిగిపోయి ఇలా ఏంటి తల పగిలిపోతుంది, హెవీ అయిపోతుంది. తర్వాత ఈ తర్వాత సర్ది అదొకటి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, విజన్ ప్రాబ్లమ్స్ తలలో ఉన్నాయి చెప్తున్నాను. హెడ్ఏక్స్తో పాటు రకరకాల హెడ్ఏక్లు ఎన్ని ఉన్నాయి. ఫ్రంటల్ హెడ్ఏక్ ఉంది, ఆక్సిపిటల్ హెడ్ఏక్ ఉంది కదా, ఇక్కడ సైడ్స్కి వస్తుంది. ఇక్కడేమో సైడ్స్ వచ్చే హెడ్ఏక్స్ ఉంటాయి, మైగ్రేన్ లాగా వచ్చే కొన్ని ఉంటాయి. సో టాప్లో వచ్చే కొన్ని ఉంటాయి, ఇట్లా పైరేటల్ హెడ్ఏక్ అంటారు. సో రకరకాల ఏరియాలో వచ్చి దానికి పేరు పెట్టారు, అంతేం లేదు, పేర్లన్నీ హెడ్ఏకే. సో వీటికి ఏంటంటే మనం ఒక ప్రెషర్ పాయింట్, ఇప్పుడు మనం నెక్కు రిజిడిటీ, నెక్ మూవ్ అవ్వట్లేదు, ఇట్లా కదలట్లేదు అన్న వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పే పాయింట్ పనికి వస్తుంది. అట్లాగే విజన్ తగ్గుతోంది, కొంచెం బ్లర్ అవుతుంది, సడన్గా విజన్ లాస్ అయింది అన్న వాళ్ళకు కూడా పనిచేస్తుంది. బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా పనిచేస్తుంది. సో హెడ్ఏక్ ఉన్న వాళ్ళు కూడా పనిచేస్తుంది. సో ఈ పాయింట్ అంటే మన తలలో పాయింట్ పేర్లు చెప్తాను, గూగుల్ కూడా చేసుకోవచ్చు. గాల్ బ్లాడర్ GB20, GB20 అది ఒక్క నిమిషం నేను ఒకసారి చూపిస్తే బెటర్, మన వాళ్ళకు పాయింట్ ఎక్కడ ఉంటుంది అనేది. తలలో ఉంది, తలలో వెనక భాగంలో ఉంది, మీకు తెలిసింది కదా. ఈ తల ఒకసారి ఇప్పుడు రెడ్ మార్క్తో పాయింట్ పెట్టా కదా, అది పాయింట్. దాన్ని ఏమంటాం అంటే గాల్ బ్లాడర్ 20 అంటాం. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందంటే ఈ తలలో ఈ సైడ్కి వచ్చినప్పుడు అదే హెడ్ మెడ జాయింట్ దగ్గర స్కల్, ఈ యొక్క స్కల్ ఉంటుంది కదా, స్కల్ ఎక్కడైతే ఇక్కడ మన ఎండ్ అవుతుందో, ఇక్కడ గ్రూ బేస్ ఆఫ్ ద స్కల్,
ఆ బేస్ అంటాం కదా ఈ స్కల్ యొక్క బేస్ లోపల ఇక్కడ ఒక చిన్న గ్రూ లాగా ఉంటుంది ఎవరికైనా, ఒక గ్రూ ఇలా పెట్టుకుంటే తెలిసి దొరికిపోతుంది. ఇప్పుడు ఇలా పెట్టుకోండి కరెక్ట్గా దొరికిపోతుంది. ఓకే ఓకే. ఇది GB20. ఇలా బొట్టనవేలు 2 పెట్టాను ఇప్పుడు నేను, చూసారా? ఇటు కూడా పెట్టాను, కనబడుతుందా? కనిపిస్తుంది. సో ఇలా మెల్లగా చేసుకోవచ్చు మనం చేసుకోవాలంటే. లేదా ఎవరికైనా ఇప్పుడు నేను చూపిస్తాను, ఎవరికైనా ఉంటే కూడా మన వాళ్ళు వస్తే కూడా చూపిద్దాం, అది పాయింట్ చాలా బాగుంటుంది. ఈ బిట్ మన తర్వాత తిందాం చూపించేది ప్రాక్టికల్గా. అదొకటి. అది కనుక GB20లో బొట్టనవేలుతో మెల్లగా ఇలా సర్క్యులర్ మోషన్లో మళ్ళీ మసాజ్, కొంచెం పించింగ్ ఉంటుంది, నొప్పి అంటారు అక్కడ. ఎందుకంటే ఇష్యూ ఇక్కడ ఉంది కదా, ఇది మన బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెంచుతుంది. బ్రెయిన్ ఫాగీ బ్రెయిన్ అయిపోయింది, అసలు తలంతా బరువు ఉంది, ఏమంటాం అంటే క్లారిటీ లేదు, మనసు క్లారిటీ లేదు, ఏదో అంత చికాకు ఉంటుంది చూసారా, అంటే ఫాగీ బ్రెయిన్ అంటాం. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ చేయగలుగుతుంది. ఇది అద్భుతమైన పాయింట్ ఇది. తర్వాత స్టిఫ్నెస్ ఉంది అనుకున్నాం కదా, నెక్ మొబిలిటీ లేదు, మెడ పట్టేసినా కూడా తగ్గిస్తుంది ఇది. ఈ పాయింట్ తగ్గిస్తుంది. ఇప్పుడు ఎవరైనా నొప్పి తీసుకొస్తే మనం ఇలా చేసాం అనుకోండి, ఎంతో ఫ్రెష్ అయిపోయింది, ఏంటి ఫ్రీ అయిపోయింది అంటారు వాళ్ళు. ఎందుకంటే ఒక్కసారిగా ఈ ఒక 1 minute అంటే ఇలా సర్క్యులర్ మోషన్లో చేసి ఒక ప్రెస్ మళ్ళీ నొక్కి మళ్ళీ ఇలా చేసి ఒక 1 minute, అటు ఒక 1 minute, ఇటు ఒక 2 ఉన్నాయి కదా, ఇటు ఒక పాయింట్ ఉంటుంది, ఇటు ఒక పాయింట్ ఉంటుంది. ఈ 2 గ్రూలో ఉంటాయి. చూపిద్దాం. GB గాల్ బ్లాడర్ 20 అనే పాయింట్. చాలా సింపుల్గా, ఎక్కువ గట్టిగా మసాజ్ చేయకూడదు. మిస్టేక్ ఏం మనం షార్ప్ ఎడ్జ్ ఏం వాడట్లే కదా, నీడిల్స్, చాకులు, కత్తులు హ్యాండ్స్తోని నేయడానికి ఏముండదు. జస్ట్ మసాజ్ చేయండి, జస్ట్ సింపుల్ మసాజ్. ఆ 2 పాయింట్ గాల్ బ్లాడర్లో GB20 పాయింట్ చేస్తే హెడ్కు సంబంధించిన, నెక్కు సంబంధించిన, ఈ భుజాలకు సంబంధించిన, ఈ థ్రోట్కు సంబంధించిన, బ్రీతింగ్ సంబంధించిన నొప్పులు, హెడ్ఏక్స్ ముఖ్యంగా ఇమ్మీడియట్ రిలీఫ్ అవుతుంది, చాలా బెటర్ అవుతుంది. GB20 ఇప్పుడు ఒకసారి లైవ్లో కూడా చూపిద్దాం. ఓకే సార్, డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. హెడ్ఏక్ అనేది ఒక పెద్ద సమస్య. సో హెడ్ఏక్ వస్తే అసలు ఏం వర్క్ చేయబుద్ది అవ్వదు, ఏం చేసినా సరే ఒకలాంటి ఫీలింగ్, ఏదో తలంతా బరువుగా అలా అనిపిస్తుంటుంది. సో అంత పెద్ద ప్రాబ్లంకి ఒక చిన్న సొల్యూషన్ అయినా పర్మనెంట్ సొల్యూషన్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.